ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి అని చెప్పారు కానీ తిరుమలలోనే చేసుకుంటేనే మోక్షం అని చెప్పలేదు కదండి. మీ ఇంటి పక్కన ఉండే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నా అదే ఫలితం వస్తుంది ఉత్తర ద్వారం నుండి. మీకు ఆ విషయం చెప్తాను. మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశి అనమాట. అయితే మా ఇంట్లో మేము రోజు పూజ చేసుకునే శ్రీకృష్ణ భగవానుడు విగ్రహం ఉండేది. అయితే వైకుంఠ ఏకాదశి రోజు స్కూల్కి వెళ్ళాలి. ఆ రోజు అయితే ఎగ్జామ్ కూడా ఉందన్నమాట. అయితే ప్రొద్దున్నే దర్శనం చేసుకోవాలి. మనకి వైకుంఠ ఏకాదశి రోజు ప్రొద్దున వెళ్తూ ఉంటాడు జనరల్ గా, రోజంతా దర్శనం ఉంటుంది అనుకోండి, ఉత్తర ద్వార దర్శనం. అయితే మాకు అనిపించింది, అరే మేము వెళ్ళలేకపోతున్నాం కదా వైకుంఠ ఏకాదశికి అని ఏం చేశామంటే ఆ స్వామికి పూలు పెట్టి తులసితో అర్చన చేసి పుష్పమాలలు వేసి శంకు చక్రాలు పెట్టి, కృష్ణుడు కానీ శంకు చక్రాలు పెట్టి నామం పెట్టి, మా రూమ్ డోర్ ఉంటుంది, దాని డైరెక్షన్ చూస్తే అది ఉత్తరం వైపు ఓపెన్ అవుతుంది అనమాట. అయితే ఆ డోర్ కూడా